వెల్కమ్ టు ఏఫన్ టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సిపి క్యాంపులో తెలిపిన వివరాల ప్రకారం దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి చెందిన శివానంద, షరీఫ్ ప్రధాన నిందితులు. యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లా పూర్మెట్ పరిధిలో దేవాలయాల్లో చోరీలు చేశారు. చోరీ చేసిన విగ్రహాలను ఉప్పల్కి చెందిన క్రాంతి కుమార్కు అమ్ముతున్నారు. 61 కేజీల విలువైన పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీలు లేకపోయినా దేవాలయాలే లక్ష్యం. వీళ్ళు ఎందుకంటే ఏమన్నా కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అవడానికి అవకాశం ఉంటుంది, దొంగతనం కూడా ఉన్నప్పుడు ప్రివెంట్ చేయడానికి డిటరెన్స్ గా పనికొస్తుంది పెట్టాం. వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ఏంటంటే రూరల్ ఏరియాస్ ఉన్నవి, ఇట్లా ఆ ఏరియాస్ లో సీసీ కెమెరాస్ లేని ప్లేసెస్ లో వచ్చేసారు. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే అందరం తొందరగా మనం మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను, మనకున్నటువంటి ఇంత దేవతలను పూజ చేస్తే ఇంత కాస్ట్లీ విగ్రహాలు మనం పెట్టుకున్నప్పుడు తప్పకుండా మనము వీటిపై చిన్న భద్రత పరంగా ఎలా రూమ్ పెద్ద ఇల్లు కట్టుకున్న చిన్న లాక్ ఎట్లా మనం వేస్తామో దట్ ఈస్ వెరీ క్రూషియల్ టు ప్రొటెక్ట్ గివ్ సేఫ్టీ టు అవర్ ప్రాపర్టీస్. సో టెంపుల్ లో కూడా రిలీజియస్ సెంటిమెంట్స్ అన్నిటిని మనం ఎంతో రిలీజియస్ ఫ్లేవర్ తో చేస్తుంటాం, అవన్నీ ఉంచాలనుకుంటే తప్పకుండా ఇవి ఆస్క్ యూ టు హ్యావ్ సీసీ కెమెరాస్ ఆల్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. మీరు సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి. సీసీ కెమెరాలు లేనివి ఊర్లలో ఉన్నవి తొందరగా క్లోజ్ అయిపోయి ఉన్నవి అంటే 11-12 గంటల లోపల క్లోజ్ అయిపోయి ఉన్న వాళ్ళ వెళ్ళి వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. కాబట్టి దీనికి వల్ల సీసీ కెమెరాలు పెట్టడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఊర్లలో కూడా వరంగల్లో ఉంటుంది, అలానే కాజీపేటలో వరంగల్లో ఉంటుంది. దాని తర్వాత బైక్ థెఫ్ట్ కూడా మీర్పేటలో 2024 లో చేశాడు. 25 లో 2 అఫెన్సెస్ చేశాడు. అలానే ప్రెసెంట్ కేసెస్ ఉన్నటువంటి 7 కేసెస్ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడంలో సిసిఎస్ అండ్ ఇబ్రహీంపట్నం పోలీస్ ఎస్ఓటీ కూడా సహాయం చేస్తున్నారు, ఐటీ టీమ్. రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారి ముఖ్యాతిథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయానికి 10 కోట్లతో భూగర్భ డ్రైనేజీ, శుద్ధి చేసిన మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు ప్రారంభమైంది. జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, మున్సిపల్ అధికారులు, మేయర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పనులు వేగంగా, నాణ్యంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజల అభిప్రాయాలను సేకరించి రూపురేఖలు వివరించారు. మున్సిపల్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు, గ్రామానికి సంబంధించిన పెద్దలకు అక్కడికి నమస్కారం. మూడున్నర కోట్లతో వాటర్ సప్లై, రోడ్, ఎలక్ట్రిసిటీ అన్ని కలిసి 10 కోట్లతో డబల్ బెడ్రూమ్లు నామమాత్రాలు కట్టి రోడ్లు వేయకుండా 10 సంవత్సరాలుగా 4 సార్ల డ్రాల మీద డ్రాలు పెట్టి ముందు పేదవాళ్ళకి ఆశ పెట్టి వాళ్ళని నిరాశ్రయం చేసి మళ్ళీ పేదవాళ్ళకి పెట్టి మళ్ళీ పేదవాళ్ళకి పెట్టి నానా ఇబ్బందులు చేసి ఇస్తే ఇల్లు పూర్తి కాలేదు, ప్రభుత్వం మారిపోయింది. ఇక్కడ ఇల్లు వచ్చినాయని కొంత పాత వాళ్ళు అక్కడ ఇక్కడ అప్పు చేసుకొని మధ్యలో ధరలో చాలా మందికి పైసలు ఇచ్చారని తెలిసింది. మీరే చెప్పినారు నాతో. తర్వాత కొందరు అప్పులు తీసుకొచ్చి సంబరాలు చేసుకున్నారు, కోళ్ళు కోసారు, మేకలు కోసారు, అప్పుల పాలే. తెల్లవారు లేసే వరకు లిస్ట్ లో పేరు లేదు, మళ్ళీ చిట్టులు వేసారంటే అందరు కూడా ఇబ్బంది పడ్డారు. నేను ప్రభుత్వం రాగానే చాలా మందికి ఉన్న పేదవాళ్ళు అప్పుడు రాష్ట్ర ఆకులతో తిరుగుతానో, కాంగ్రెస్ పార్టీ వాటి తిరుగుతానో, ఓటేస్తానో మీకు డబ్బులు పెట్టి రాళ్ళు బెదిరిస్తే పాపం ఎవరు రాలే. కమిషనర్
జూలై 2న బంజారాహిల్స్లో ఏఐజీ హాస్పిటల్ 300 పడక కొత్త మల్టీ స్పెషాలిటీ బ్రాంచ్ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి సేవలను సీఎం ప్రశంసించారు. రాష్ట్రం గర్వపడే విధంగా ఆరోగ్య రంగంలో ఏఐజీ చేసిన కృషిని గుర్తించారు. ఏఐజీ యొక్క సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇన్నోవేషన్ అభివృద్ధి చేసిన జనని మిత్ర యాప్ను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ ప్రభుత్వం సహకారం అందించేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. For treatment, I think looking at Hyderabad traffic now, it's not so easy to travel from different parts. So a lot of people from Secunderabad, this area, was asking us that we should start a hospital here. Although we had a lot of requests from several states, because I think there are politicians from every state and the union government who come to us for treatment. So everybody says, why don't you have AIG hospitals in their state? But we were determined that we will first do this in our state, completely cover Telangana area before we go anywhere else. Because I think Telangana is our passion. We want technology and all to be developed here. We want everybody to come here. 3 వ్యాక్సిన్లు మన ప్రాంతం నుంచే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచే ఈరోజు మనము అందిస్తున్నాము అని అంటే మన రాష్ట్రము ఫార్మా సైడ్ హెల్త్ సైడ్ ఎంత అభివృద్ధి చెందిందో చాలామందికి ఉపయోగపడుతున్నామో ఈరోజు మనం గుర్తుంచుకోవచ్చు. దీనికి ప్రధానమైన కారణం దాదాపుగా 60 సంవత్సరాల క్రితం శ్రీమతి ఇందిరాగాంధీ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఐడిపిఎల్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ నగరంలో ప్రారంభించడంతో అక్కడ రీసెర్చ్లో పాల్గొన్న డాక్టర్లు చాలామంది ఈరోజు పెద్ద పెద్ద సంస్థల్ని, నాకు తెలిసి రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, ఎస్ఓఎల్ కావచ్చు, హెట్రో డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు, యాజమాన్యాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఐడిపిఎల్ ఎక్స్ ఎంప్లాయీస్ అనే నేను భావిస్తున్నాను. దీనికి ప్రధానమైన కారణం ఆనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు దేశంలోనే ఫార్మా రంగంలో మన రాష్ట్రం రాణించగలుగుతుంది. దాని కొనసాగింపుగా ఈరోజు దాదాపు 66 దేశాల నుంచి, నాకు తెలిసినంతవరకు ఏఐజీ 66 దేశాల నుంచి ఈరోజు పేషెంట్లకి ట్రీట్మెంట్ అందించే స్థాయికి ఏఐజీ చేరుకున్నది అంటే ఇది మనందరికీ గర్వకారణం. దీన్ని ఇంకా కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఆ అభివృద్ధికి సంబంధించిన ఒక కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి భవిష్యత్ తరాలకు అందించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అందులో ఒక చాప్టర్ హెల్త్ టూరిజం చాప్టర్లో డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారిని కామారెడ్డి సిరిసిల్ల రోడ్డులోని రాజీవ్ పార్క్ను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బుధవారం సందర్శించారు. పార్క్ స్థితిగతులను తెలుసుకున్న ఆయన అక్కడి నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. పిల్లల కోసం ఆడుకునే పరికరాలు ఏర్పాటు చేయాలని, పార్కును ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజలకు అనుకూలంగా పార్కు అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. కామారెడ్డి పట్టణంలో బుధవారం రోజు జరిగిన శ్రీ జగన్నాథ రథయాత్ర 3వ మహోత్సవం ఇస్కాన్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో రథయాత్ర పాత సాయిబాబా మందిరం నుంచి ప్రారంభమై జీవాదాన్ రోడ్డు, నిజాం సాగర్ చౌరస్తా నుండి మొదలుకొని మున్సిపల్ రైల్వే కమాండ్ మీదుగా స్టేషన్ రోడ్డు, సుభాష్ రోడ్డు, తిలక్ రోడ్డు, జేపీఎన్ రోడ్డు, రామారెడ్డి
చౌరస్తా మీదుగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు పురవీధుల వెంట భక్తులు హరే రామ హరే కృష్ణ కీర్తనలతో నృత్య కోలాటాలతో స్వామివారి శ్రీ జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఇస్కాన్ బరోడా మందిర అధ్యక్షులు బాగా ఘోష్ ప్రభుజీ పాల్గొన్నారు. హైదరాబాద్ శివారులోని కాటేదాన్లో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ రబ్బరు పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఓ రబ్బర్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. अरे भाई इसके पहले राड़ता ना जी लोकल एट्ला పోతుంది చెప్పు हां ये गन्ना पे वहां पे देखो इसको पहले खोले करो उरड़ कौन रहा लेके और मांग करो ये जाना अरे भाई इसके पहले राड़ता ना जी राड़ से खोले ना अभी दूसरा साइड जा रहा स्प्रेड हो रहा दूसरा कंपनी स्प्रेड हो रहा नहीं हो रहा ओके बता रहा हूं आया तो है ना यार जो पूछा वो बता आया बता रहा वही बता रहा है पहले बोला क्योंकि हम लोग फाइन मांगे हम लोग को प्रॉब्लम नहीं होना ना देखो ना डीजल लगाओ जी మొత్తం రబ్బరే ఉంది ये अभी कोई बोला था बोल अरे इसको पहले कटवाओ कि रेडर बने क्या वहां रोड पे आके वो ए बंसी तेरा करने मिला हां తెలుగుదేశం పార్టీ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పట్టణంలోని 24-25 వార్డులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తల్లికి వందనం పెన్షన్ల గురించి ఆరా తీశారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముందు 90 ఉంటే ఎందుకు మారుస్తారు? 75 ఉంటే కానీ నాకు ఇల్లు అయినా చూపించండి అపార్ట్మెంట్ లేదు నేను ఎంత బాధగా అది తర్వాత చేద్దామమ్మా. వస్తుందమ్మా. అది ఎవరు ఉంటేనే వేస్తారు. ముందు 90 వచ్చింది చూసారు కండి ముందు 90 ఉంటే ఎందుకు మారుస్తారు? 75 ఉంటే కానీ నాకు ఇల్లు అయినా చూపించండి అపార్ట్మెంట్ లేదు నేను ఎంత బాధగా అది తర్వాత చేద్దాం. 85 ఉంటే కానీ వస్తుందమ్మా. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ముస్తాపురం గ్రామంలో జనసేన సీనియర్ నాయకులు చదరవాడ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం
రామనారాయణ రెడ్డి, రాష్ట్ర టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ చేతుల మీదుగా 16 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా సేవాగుణం అవలంబించుకుని ఆత్మకూరు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల జనసేన అధ్యక్షుడు దాడి బాను కిరణ్, ఏఎస్ పేట జనసేన మండల అధ్యక్షుడు సయ్యద్ అక్బర్ బాషా, ఆత్మకూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పత్తిపాటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి ఎన్టీఆర్ కళ్ళలో కనబడతాడు, కళ్ళ ముందు వస్తాడు. ఆయన సైకిల్ దొక్కుతూ చేసినటువంటి ప్రయత్నం, ఆ సైకిల్ మీదనే ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారి ఔన్నత్యాన్ని భారతదేశానికి చాటి చెప్పిన రోజు మళ్ళీ మన కళ్ళ ముందు కనబడుతుంది. అదొక ప్రత్యేకమైనటువంటి అనుభూతి కలుగుతుంది మాకు. ఒక్కసారి ఎన్టీఆర్ కళ్ళలో కనబడతాడు, కళ్ళ ముందు వస్తాడు. ఏపీలోనే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ ని కుప్పంలో ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. టాటా సంస్థ సహకారంతో వ్యక్తిగత వైద్య రికార్డులను డిజిటలైజ్ చేసేలా నెర్వ్ సెంటర్ కార్యకలాపాలు చేపడుతున్నామని తెలిపారు. కుప్పంలోని 13 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు ప్రారంభిస్తామని చెప్పారు. బనకచెర్ల ప్రాజెక్టుపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రధానంగా తాను ఎప్పుడూ తప్పుడు ప్రచారాలతో రాజకీయం చేయలేదని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదన్నారు. సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే 2 రాష్ట్రాలు బాగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు 60% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. ఈ మంత్ 20కి 25 లేకపోతే మంత్ ఎండ్కు లేకపోతే ఆగస్టు, అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది, దాని ప్రకారం ఫస్ట్ డేనే కదా ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఐడియా ఇస్తాం. సుపరిపాలనలో తొలి అడుగు, అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం. తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే, నిన్న నేను పోతే ఒక 20 ఏళ్ళు తిరిగినప్పుడు 4, 5 మంది 7 మందికి ఇచ్చారు. 7 మందికి ఇచ్చామంటే 1,05,000 రూపాయలు ఒక కుటుంబానికి, ఒక తల్లికి వందనం కింద ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. అదే మరి పెన్షన్ ఒకేసారి 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చాం. ఇది ఎక్కువ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆశలు కూడా పుడతా ఉంటాయి. అదే మనకు కూడా వస్తే సరిపోతుంది. ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం, మెంబర్స్కి ఇస్తున్నాం. టోటల్గా మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దంపతులు సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీనివాసరావు దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెల్లపల్లి సిఐ ఈశ్వరరావు సూచించారు. మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ముఖ్యంగా యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. సైబర్ నేరాలను వీటిని పెట్టుకొని జస్ట్ మనకు కాల్ చేస్తాడు. ఇవి సైబర్ నేరాలు డిఫరెంట్ టైప్స్. ఒక రకం కాదు, రకరకాల నేరాలు ఉంటాయి. సైబర్ నేరాలు అనేవి రకరకాలు. ఏంటి ఫస్ట్ మొదట మనకు తెలిసిన నేరం అంటే ఫోన్ అనేది కేవైసీ, మన ఫోన్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా ఫోన్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్కి కేవైసీ అప్డేట్ చేస్తానని చెప్పి మీకు ఓటీపీ చెప్తాం. మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తాం. ఆ ఓటీపీ వస్తే ఆ ఓటీపీ మాకు చెప్పండి అంటాడు. అసలు ఫోన్స్ అనేవి ఎవరంటే మానిటరింగ్ చేస్తారంటే మన నెంబర్లన్నీ రకరకాల సిమ్లు ఉన్నాయి. మనకి ఐడియా, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ రకరకాల. ఇవన్నీ కూడా ట్రాయ్ అనే ఒక సంస్థ ఉంటుంది, ప్రభుత్వ సంస్థ. ట్రాయ్ TRAI అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఇచ్చేస్తుంది. వీడు ఆ ట్రాయ్ గవర్నమెంట్ సంస్థ అనేది వీటినన్నింటిని మానిటర్ చేస్తాడు. వీడు ఎవడో దొంగోడు, సైబర్ నేరగాడు ఏం చేస్తాడు, మన నెంబర్స్ ని ఏదో ఒక సోర్స్ ద్వారా తీసుకుంటాడు. ఏదో ఒక విధంగా తీసుకొని మన అకౌంట్ నెంబర్ కూడా తీసుకుంటాడు. పెద్ద ఇదేం కాదు. ఇప్పుడు నెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం సిమ్ తీసుకుంటాం. సిమ్ తీసుకున్నప్పుడు ఏమిస్తాం, ఆధార్ కార్డు ఇస్తాం. ఓకేనా? ఆధార్ కార్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు. ఇలాంటివి ఒక ఊరు నుండి ఒక 100-1000 సిమ్ ఒక ఆధార్ కార్డులు ఒక షాప్ దగ్గర ఇదవుతాయి. వాడు ఎవడో వస్తాడు, భయ్యా నాకు ఈ ఆధార్ కార్డు జిరాక్స్ లేవు, నీకు 1000 రూపాయలు ఇస్తున్నాను ఫ్రీగా. అమలాపురం నియోజకవర్గం మోటార్ వెహికల్ మెకానికల్ అసోసియేషన్ సంఘం ఆధ్వర్యంలో అమలాపురం గడియార స్తంభం సెంటర్లో ప్రపంచ 2 వీలర్ మెకానికల్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ యూనియన్ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రెసిడెంట్ సాధనాల సత్యబాబు మాట్లాడుతూ ఈ పండుగ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. ఎమ్మెల్యేకు వినతి పత్రం ద్వారా మెకానిక్ యూనియన్ కు ఒక బిల్డింగ్ కావాలని, అందుకు అనుగుణంగా వినతి పత్రం ద్వారా ఇవ్వడానికి ఎమ్మెల్యేను కలుస్తామని సాధనాల సత్యబాబు తెలిపారు. ఉప అధ్యక్షుడు కాన్రేగుల కృష్ణతో పాటు పలువురు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. వినాయక అమలాపురం హోల్సేల్ మెకానికల్ అసోసియేషన్, నేను పట్నాల రమణ యూనియన్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. గత 20 సంవత్సరాల అబౌవ్ మా యూనియన్ స్టార్ట్ చేయడం జరిగింది. అయినా కూడా మేము అలాగా ఐకమత్యంగా ఉంటూ కొద్ది రోజులుగా మా సాధనా సత్యబాబు గారు మా టీంతో యూనియన్ స్టార్ట్ చేసి మేము ఒక ఐకమత్యంగా అందరం ఒక మెకానిక్ డే చేసుకుంటూ స్టేట్ ప్రెసిడెంట్ ఆదేశాలతో దానియన్ ధర్మా గారు పిలుపుకి మేము సంధించి అందరం ఐకమత్యంగా ఉంటూ ఇవాళ ఈరోజు మా జూలై 3వ తేదీన ఎంతో ఘనమైన పండుగ మేము మెకానిక్స్ ప్రపంచవ్యాప్తంగా అమలాపురం కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా మా మెకానిక్స్ వివిధ యూనియన్ల వారీగా కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ అమలాపురం పట్టణ సిద్ధి వినాయక మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అలాగే అధ్యక్షులైనటువంటి సాధనా సత్యబాబు ఆధ్వర్యంలో మా మెకానిక్స్ సోదరులు అందరూ కూడా ఈ గడాస్తంభం సర్కిల్లో కేక్ కట్ చేయించి మేము ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. అలాగే ఈ ప్రతి సంవత్సరం కూడా మేమందరం కూడా ఐక్యమత్యంగా మా యూనియన్ సభ్యులతో సమక్షంలో ఈ పండుగ వాతావరణం ఇంకా పెంపొందించుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చినటువంటి వారికి, యూనియన్ వారికి, అలాగే మా పత్రిక వరకు న్యూస్ ఛానల్ వారికి కూడా ప్రత్యేక. చింతలపూడి నూతన ఎంపీడీఓగా మోజెస్ రత్నకుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషంను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందేలా తన సాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ చింతలపూడి టౌన్ కార్యదర్శి బోడా సాగర్, దేశవరం గ్రామ టీడీపీ నాయకులు కందికొండ రాజు తదితరులు పాల్గొన్నారు. మనం ఎంతవరకు ప్రజలకు సేవ చేసాం, మన పీరియడ్లో ఏం చెప్తున్నాం, సాధ్యమైనంత వరకు నిరుపేదలనే వారందరికీ కూడా దృష్టిలో పెట్టి ముందుకెళ్ళిపోతాను. నో పార్టీలతో సంబంధం లేదు. నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కడ ఏ ఆఫీస్లో జూనియర్ అడ్వకేట్గా పనిచేశాను 1994 ప్రకారం తెలుసు. మరి అప్పటి నుంచి కూడా మేము అదే కాన్సెప్ట్తో పనిచేస్తాం.
మరి దేవుడు అనుకున్న రీతిగా ఈ పదవులను కూడా ఇచ్చారు కాబట్టి సాధ్యమైనంత వరకు చిత్తూరు మండలంలో ఉన్న పదవులు ఆఫీస్కి వచ్చిన వాళ్ళే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు మనల్ని పొందాలనే నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అదే చెప్తారు నాకు తెలుసు. సాధ్యమైనంత వరకు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించమని మీరు సలహాలు ఇస్తున్నారు పెద్దలుగా. అంచేత మనం మన టెన్యూర్ మనకున్న 2 నెలలు ఉన్నాయి, 3 నెలలు అయితే 4 నెలలు ఉన్నాయి, మన పీరియడ్లో సాధ్యమైనంత వరకు చక్కగా సుపరిపాలన మంచి పాలనను అందించి ప్రజలు మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను. అంచేత దానికి మీరంతా కూడా నాకు కూడా సహకారం ఇచ్చి నన్ను ప్రోత్సహించి మరి ఈ పీరియడ్ అంతా నేనున్న పీరియడ్ అంతా కూడా మంచి సలహాలు ఇచ్చి పెద్దలు రామస్ గారు కానీ, ఇంకో అన్నగారు కానీ, భూషణ్ గారు కానీ, అనీష్ గారు కానీ మరి ముందు నడిపిస్తారని ఈ అభిమానాన్ని మరి భూమి మీద బ్రతికుండగా ఎప్పుడూ నేను చూస్తాను. ఎప్పుడు నా అభిమానులే, నా ఇంట్లో మనుషులు, నాకు ఆప్తులు, అది మర్చిపోలేను. మరి ఈరోజు పనిగట్టుకుని వర్షమైనప్పటికే విషయాల మీద కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రైవేటు పాఠశాల అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఎస్ శ్రీరామ్ సతీష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ప్రైవేటు పాఠశాల అసోసియేషన్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా గడియార స్తంభం సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వంపై వ్యతిరేకత కాదని, జీవోల పేరిట అవలంబిస్తున్న తీరు మార్చుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతవరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తరఫున అమలాపురం డివిజన్ లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ను కేవలం 12(1)C సీట్లు కేటాయింపులో జరుగుతున్నటువంటి అక్రమాలకు వ్యతిరేకంగా చేస్తున్నామే తప్ప రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి 12(1)C సీట్లు ఇవ్వడానికి మేము అంగీకారం తెలియజేస్తున్నాం. అయితే 12(1)C సీట్లు అనేవి ఖచ్చితంగా ఒక ప్రాతిపదికన కొన్ని రూల్స్ ప్రకారం అవి కేటాయించబడుతున్నాయి. కానీ ఈ సంవత్సరం ఏదైతే 12(1)C సీట్లు ఇచ్చారో అవి ఏ విధమైన నియమ నిబంధనలు లేకుండా అడ్డదిడ్డంగా ఈ సీట్లు ఇవ్వడం వల్ల మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు, ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లు నష్టపోతున్నారని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వారికి ముందైనా కళ్ళు తెరిచి అధికారులు సరైన స్క్రూటినీ చేసి ఆ కుర్రవాడు అర్హుడా కాదా, వారికి 12(1)C అర్హత ఉందా లేదో సరిచేసిన తర్వాత, అర్హత చూసిన తర్వాత మాత్రమే కేటాయించాలని కోరుకుంటున్నాం. అలాగే గత 4 సంవత్సరాల నుంచి 12(1)C సీట్లు కేటాయించడం జరిగింది. ఏ ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క పాఠశాల కరస్పాండెంట్కి జమ కాలేదు. కాబట్టి ప్రభుత్వం ఇక ముందైనా ఇంత ముందు నుంచి ఏదైతే 12(1)C సీట్లు కేటాయించారో వాటికి వెంటనే ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి 12(1)C సీట్లు ఏ స్కూల్కి అయితే ఇచ్చారో వాళ్ళ అకౌంట్లలో జమ చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ బంద్ కార్యక్రమాన్ని మా కరెస్పాండెంట్ల పాయకరావుపేట నియోజకవర్గం సీతారామపురం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ముందుగా సీతారామపురం గ్రామంలో 60 లక్షల రూపాయల నాబార్డు నిధులతో తార్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సీతారామపురం గ్రామంలో వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆమె వివరించారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీ అందరి దగ్గరికి పంపించారు. ఇప్పుడు మీకు ఇంతకు ముందు కలవాటు కానీ ప్రతి ఇంటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి తరపున గ్రామానికి ఏం చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశాం, సంక్షేమ కార్యక్రమాలు ఏం చేశాం, అదేవిధంగా రాబోయే 4 సంవత్సరాల్లో ఆ గ్రామానికి గాని ఆ కుటుంబం గాని ఏమి చేయాలి అనేది ఒక పక్కా ప్రణాళిక తీసుకోవడానికి ఈ రోజు ఒక తొలి అడుగు స్టార్ట్ అయింది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా బూత్ ఇన్ఛార్జెస్ నుంచి అందరూ కూడా ఈ రోజు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఇచ్చిన అందినీయ ఇంకా ఏమి చేయాలన్న దృక్పథం మీద ఈ రోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గంలో సీతారామపురం గ్రామంలో నాకు బాగా సెంటిమెంట్ ఈ గ్రామం. నా ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా ఈ గ్రామం నుంచి అదేవిధంగా మా ఉరుకుట్ల వెంకటరామ గారి ఇంటి నుంచి నాకు స్టార్ట్ చేయడం అనేది నాకు అలవాటు. ఆ సెంటిమెంట్ లో భాగంగానే ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి జస్ట్ ఒక 2 days బ్యాక్ నేను వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది.
లోకల్ నాయకత్వం, అదేవిధంగా పద్దు గారు, చిట్టుబాబు గారు అందరూ కూడా, అదేవిధంగా మన శ్రీని గారు, ముఖ్యంగా గ్రామ ప్రెసిడెంట్ గారు, ఎంపీటీసీ గారు అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు చాలా యాక్టివ్ గా ముందుకు వచ్చారు. ఈ రోజు ప్రతిపక్షాలు తాలూకా విమర్శలకి ఈ రోజు ఇదే ఒక సమాధానంగా మేము చెప్పాలి. ఎందుకంటే గ్రామంలోకి ఈ రోజు 1 సంవత్సరమే పూర్తయినప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఈ రోజు గ్రామాల్లోకి రావడం జరుగుతుంది. లాస్ట్ 5 సంవత్సరాలు ఒక కల్వర్ట్ నిర్మాణం గురించి ఆ ఊర్లో ప్రజలందరూ కూడా అప్పుడున్న ఎమ్మెల్యే చుట్టూ తిరిగితే కనీసం ఒక బస్తా సిమెంట్ వేసిన పాపాన పోలే. ఈ రోజు మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆ కల్వర్ట్ నిర్మించుకోవడం కానీ ఎంతో చాలా అవసరం ఆ కల్వర్ట్ ఈ గ్రామంలోకి. ఇప్పుడే మీరు చూసారు 60 లక్షల రూపాయలు పెట్టి హైవే నుంచి సీతారాంపురం వరకు రోడ్డు కూడా నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.